హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో మసాలా ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఈ రెసిపీ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు చేసుకునే విధానం ఏంటో చూద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనం ముందుగా పెట్టుకున్న గుడ్లని ఇలాగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్పూన్తో గుడ్లను తిప్పమాకండి, ఇలాగే కలుపుకోండి. స్పూన్లతో తిప్పుకోవడం వలన గుడ్లు అనేది విరిగిపోతాయి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందుకని ఇలా మళ్ళీ కారం కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా చిటికెడు సాల్ట్, ఉప్పు కారం గుడ్డుకు అనేది పర్ఫెక్ట్గా పట్టిద్ది. ఇలా వేయించుకోవడం వలన గుడ్డు భలే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక చూడండి, ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో 2 ఉల్లిపాయల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దీంట్లో మనం చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకుంటే త్వరగా ఉల్లిపాయ అనేది ఫ్రై అవుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచినాక ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు ఇలా మగ్గాక అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. రెండు టమాటాలని ఇలా చాప్ చేసుకొని వీటిని కూడా సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, ఇందాక మనం 2 సార్లు వేసాం కదా, అందుకని కొద్దిగా వేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా వేసుకొని మనం పులుసు కదా పెట్టుకునేది, చింతపండు పులుసుని 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పంచదార, లేదా మీ దగ్గర బెల్లం ఉంటే కొద్దిగా బెల్లం వేసుకోండి. చిన్న గోలీ సైజ్ అంత బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయ్యాక చివరగా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, పులుసు అనేది బాగా చిక్కగా ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు మసాలా పులుసు రెడీ.
వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.